హిందూ ధర్మంతో పాటు దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడిన యూట్యూబర్ జోసెఫ్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఇతర దేశస్థులై హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కీర్తిస్తుంటే మన దేశంలో పుట్టిన వ్యక్తి ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సహించరాని నేరమన్నారు. ఇలాంటి వ్యక్తులు మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే మన పురాణ గాథలు, ఒక రామాయణము, మహాభారతము, ఇటువంటి కావ్యాలు ఎన్నెన్నో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే చరిత్రల్ని వక్రీకరించి ఈ దుర్మార్గుడు వాటిని వక్రీకరించి సీతమ్మ వారి గురించి, శ్రీరామచంద్ర ప్రభువు గురించి అనేక నీచాతి నీచమైన మాట్లాడాడు. అసలు ఈ వ్యక్తి ఈ గడ్డలో, ఈ మట్టిలో, ఈ దేశంలో పుట్టినవాడా అని అనిపిస్తుంది. విదేశీయులే ప్రపంచం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి, హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలయంతం కూడా పర్యటించి హిందూ మతాన్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి నీచాతి నీచులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా?